ఏదో మా స్తోమతకు తగ్గట్టు తీసుకొచ్చాను. మీకు స్తోమత, స్థాయి అవి కూడా ఉన్నాయా? అయితే ఇలాంటి గిఫ్ట్లు ఎలా తీసుకొస్తారు? అత్తయ్య, ఫంక్షన్కి వచ్చిన వాళ్ళల్లో పెట్టే వస్తువుల్ని కాదు చూడాల్సింది, వాళ్ళు పెట్టే మనసుని చూడాలి. మీ అమ్మనేమైనా అంటే చాలు మధ్యలోకి వచ్చేస్తావు. సరే, నువ్వన్నట్టు పెట్టిన మనసునే చూస్తే ఇంత చీపువిస్తున్నారు. మీవి చిన్న మనసులా, చీప్ బుద్ధులా? తారా, ఇంటికొచ్చిన వాళ్ళతో ఏంటా మాటలు? బేబీ, ఈ రాణిమ్మసలు ఏమీ తీసుకురాకుండా ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చినా నేనేం అనేదాన్నే కాదు. ఏంటో అందరిలో బిల్డప్గా బట్టలు నగలు పెట్టేశానని చెప్పుకోవడానికే కానీ ఇలాంటివి తీసుకొచ్చి మనకిస్తూ ఉంటే ఎంత అవమానం మనకి. ప్రేమతో తెచ్చిన గిఫ్ట్కి వాల్యూ కట్టకూడదు. వాల్యూ లేనివి తీసుకొచ్చి ఇస్తూ ఉంటే అది ప్రేమ, అభిమానం అవ్వదు, లేఖితనం, లోభితనం అవుతుంది రాధా. నా సమక్షంలో జరుగుతున్న ఫంక్షన్ అంటే ఒక స్థాయి, హోదా ఉంటుంది. నా రేంజ్ ఉన్న వాళ్లే నా ఇంట్లో ఫంక్షన్కి రావాలి. ఒకవేళ ఇలాంటి వాళ్ళు వస్తే ఖాళీ చేతులతో వచ్చి ఒక మూలన నుంచొని భోజనం చేసి వెనక నుంచే వెళ్ళిపోవాలి. ముందుకొచ్చి ముందు నుంచొని పోజులు కొట్టకూడదు. అత్తయ్య, మీరు కావాలని మా అమ్మని అవమానిస్తున్నారు. అవమానిస్తుంది నేను కాదు, మీ అమ్మ. అలాంటివి తీసుకొచ్చి నాలాంటి వాళ్ల ఫంక్షన్లో బహుమతిగా ఇవ్వడం అంటే నాకు పెద్ద అవమానమే. తారాగారు, పిల్లోడికి జరిగే బారసాలలో బాబుకొచ్చి ఆశీర్వాదం బలం చూడాలి. వచ్చిన వాళ్ళు నిండు మనసుతో బిడ్డను దీవించాలని కోరుకోవాలి గాని ఇచ్చిన బహుమతులేంటి, ఆ బహుమతులు తెచ్చిన వాళ్ళ స్థాయి ఏంటని చూడకూడదండి. కరెక్ట్గా గిఫ్ట్లు తీసుకొచ్చే స్తోమత లేదు కానీ ఆశీర్వాద బలం, అరటికాయ తొక్క అని పోసుకోలు కబుర్లు చెప్పడం బాగా వచ్చు. సరే, మాకు స్తోమత లేదమ్మా. మీరు మా నుంచి ఖరీదైన వస్తువులు ఆశిస్తున్నారంటే మీకే స్థాయి ఉన్నట్టు? అమ్మా, అందరూ చూస్తున్నారు, కొంచెం ఆగమ్మా. నువ్వుండవే. ఆమె మనల్ని ఎన్నిసార్లు అవమానించినా అది మర్చిపోయి మర్యాదిస్తూ మాట్లాడుతుంటే లోకువైపోయాం ఆమెకి. మీ లో క్లాస్ వాళ్ళ బుద్ధులే ఇంత. ఇలాంటివి తేవడం అంటేనే అవమానం మీకు. అంత రోషమే ఉంటే ఖరీదైనవే కొనుక్కు రావాల్సింది. ఆపండి ఇంకా. తప్పు చేసింది వాళ్ళు, నన్ను ఆపమంటావేంటి బేబీ? నువ్వే కాదు రాణమ్మా, నువ్వు కాముగా ఉండు. అందరూ వచ్చేసారు. మంత్రులు గారు కార్యక్రమం జరిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమైనది వదిలేసి మీరు ఇలా వాదించుకుంటూ ఉంటే అందరూ వచ్చింది మీ గొడవలు చూడటానికా? జరగాల్సిన కార్యక్రమాలు చూడండి. అతయ్య, ఆవిడ మాటలేం పట్టించుకోకండి. కృష్ణ, కార్యక్రమానికి టైం అవుతోంది. సాగర్ పరిస్థితి ఏంటి? ఎక్కడి దాకా వచ్చాడు? నేను అన్నయ్యకి ఫోన్ చేసి కనుక్కుంటానండి. సరే, త్వరగా రమ్మని చెప్పు. చెప్పు కృష్ణ. అన్నయ్య, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను. అదేంటి, నామకరణం ఉందని చెప్పాను కదా, నీకోసం వెయిట్ చేస్తున్నావు అన్నయ్య. నేను రావాలనే అనుకున్నాను. మరేంటి ఆలస్యం? త్వరగా రా అన్నయ్య. రాలేను కృష్ణ.
రాలేకపోవడం ఏంటన్నయ్య? ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాం. మామ్ నన్ను లోపలే పెట్టి బయట లాక్ చేసింది కృష్ణ. మరి ఇప్పుడు ఎలా అన్నయ్య? అదే నాకు కూడా అర్థం కావట్లేదు కృష్ణ. రానమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీరు శుభం స్టోర్స్ రానమ్మా కదూ? అవునండి. మీ గురించి చాలా గొప్పగా విన్నానండి. మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను, అంతలోనే మీరు కనిపించారు. నన్ను కలుద్దాం అనుకుంటున్నావా? దేనికమ్మా? నా కూతురికి పెళ్లి సంబంధం కుదిరింది. ఆ పెళ్లి మీ చేతులతోనే జరిపించాలి. మీ చేతులతో పెళ్లి జరిపిస్తే శుభమని చాలా మంది అంటుంటే విన్నాను. తప్పకుండా మీ అమ్మాయి పెళ్లి నా చేతుల మీదుగానే జరిపిస్తాను. మామూలుగా అయితే తారా గారు నా ఫ్రెండే. ఆవిడ మేడ్ ఇన్ హెవెన్ ఉంటే ఆమె ద్వారానే మా అమ్మాయి పెళ్లిని జరిపిద్దాం అనుకున్నాను. కానీ మేడ్ ఇన్ హెవెన్ ని మూసేశారు కదా. తారాగారు చేసినట్టు నేను పెళ్లి చేయలేనమ్మా. మన సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతుల్ని తూచా తప్పక పాటిస్తూ పెళ్లి చేస్తాను. అలా పెళ్లి చేయటం మీకు ఇష్టమైతేనే నా చేతుల మీదుగా మీ అమ్మాయి పెళ్లి చేస్తాను. మాకు సాంప్రదాయంగానే మా అమ్మాయి పెళ్లి జరగాలని కోరికండి. ఈ రోజుల్లో మీలాంటి గొప్ప వాళ్ళు తప్పించి ఎవరలా పెళ్లిని చేస్తున్నారు? ఇందులో నా గొప్పతనం ఏమీ లేదండి. అంతా భగవంతుడి కరుణ అంతే. సరేనండి, వస్తాను. అలాగేనండి. ఈ రాణమ్మని అవమానించి మూల నుండేలా చేసింది సరిపోలేదనుకుంటా. నా ఫంక్షన్కొచ్చి తనని పొగుడుతున్నారు. ఈ ఫంక్షన్ అయ్యేలోపు ఈ రాణమ్మని పొగిడిన నోళ్లతోనే చీయని చేదరించుకునేలా చేస్తాను. స్వీటీ, బాబుకింకా బంగారం తొడగలేదేంటి? విష్ణు, నువ్వు పక్కనే ఉన్నావు కదా, బాబుకి మేం పెట్టిన బంగారం వేసి తీసుకురావడం తెలీదు? అమ్మా, అవి అప్పుడే కాదు, నేను అడిగినప్పుడు తెప్పించండి. సరే పంతులు గారు. స్వీటీ, నువ్వు బాబుతో పాటు కూర్చో. అమ్మా, తల్లి స్థానంలో ఆవిడ కూర్చుంటారు, మరి బాబు తండ్రి ఏడి? ఆయన వచ్చి కూర్చుంటేనే నామకరణ కార్యక్రమం అయినా బారసాలైనా జరిపించగలం. రాధా, కృష్ణ ఎక్కడా? ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి. ఎక్కడికెళ్ళిందో చెప్పండి. పంతులు గారు ఏమని చెప్పారో విన్నారు కదా. ఎక్కడా? ఏడి ఆ సాగర్? ఎక్కడున్నాడు? నేను నా స్వీటీ సంతోషం కోసం ఆ సాగర్ రాడని తెలిసినా నామకరణానికి అన్ని ఏర్పాట్లు చేశాను. మరా సాగర్ వస్తాడు అని నా స్వీటీలో ఆశలు రేపి దాన్ని పిచ్చిదాన్లాగా రాని మనిషి కోసం ఎదురు చూసేలా చేసింది ఆ కృష్ణ. ఏం రాణెమ్మా, ఏడి నీ కొడుకు వరసయ్యే ఆ సాగర్ ఏడి? నీ కూతురు వెళ్ళి ఆ అన్నకి విషయం చెప్పే ఉంటుందిగా, మరింకా రాలేదే? వాడు ఖచ్చితంగా వస్తాడు తారగారు. వస్తే ఈ పాటికి రావాలి కదా. ఏదో నా స్వీటీ అప్పుడప్పుడు అతనికి గుర్తొచ్చేసినట్టు వస్తాడు. హిమా హిమా అని గోల గోల చేస్తాడు. ఇంటికి వెళ్ళగానే తల్లి చెప్పే చాడీలు వింటాడు. మళ్ళీ నా స్వీటీని ద్వేషిస్తాడు.
కొన్ని రోజులు దూరంగా ఉంటాడు. వాడిలాగే వాడి ప్రేమకు కూడా నిలకడుండదు. అసలు అది ప్రేమైతే కదా. అత్తయ్య గారు, మా సాగర్ ప్రేమ నిజం. తన ప్రేమని నిరూపించుకోవడం కోసం, తన కాపురాన్ని చక్కదిద్దుకోవడం కోసం ఖచ్చితంగా వస్తాడు. ఎలా వస్తాడు? మీ పిన్ని రానిస్తుందా? ఆ సువర్ణ కాదు, ఎవరాపినా వాడాగడు. ఏమోలే, మా ఆస్తి మీద కన్నేసిన వాళ్ళు మీ అక్కా చెల్లెళ్ళు మనసు మార్చుకుని ఆ సాగర్ని పంపించినా పంపించొచ్చు. మిమ్మల్ని అస్సలు నమ్మలేం. సాగర్ చెప్పుడు మాటలు విన్నాడంటే నమ్మొచ్చేమో గాని ఆస్తి కోసం ఆశపడేవాడు మాత్రం కాదు. హా, ఆ చెప్పుడు మాటలు వినే నా స్వీటీ మానసిక క్షోభ అనుభవించింది. మమ్మా, సాగర్ తన తప్పు తను తెలుసుకున్నాడు. సాగర్ చాలా మంచోడు. మళ్ళీ అదే తప్పు చేయడానికి గ్యారంటీ ఏంటి స్వీటీ? హిమ చాలా మంచోడని చెప్తుంది కదా. చెప్తుంది బేబీ. ఎందుకంటే గొర్రె కసాయివాణ్ణే నమ్ముతుంది. అలా అతన్ని నమ్మింది నా స్వీటీ. మహారాణిలా చూసుకోవాల్సిన నా కూతుర్ని ఎన్ని మాటలన్నారు, ఎంతలా ఏడిపించారు. నా స్వీటీని ఇంటి నుంచి గెంటేస్తుంటే మోగముద్దులా చూస్తూ ఉన్నాడు. కానీ ఆ సాగర్ ఏమీ చేయలేదంట. అలాంటి వాడు మళ్ళీ తల్లి మాట విని నా స్వీటీని హింసించడని గ్యారంటీ ఏంటి? తారాగారు, ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. వాడు తెలియక తప్పు చేశాడు. ఇక పైన ఎప్పుడు అలాంటి తప్పు తిరిగి చెయ్యడు. నేను మీకు హామీ ఇస్తున్నాను. వద్దమ్మా, మీ హామీలు నేను నమ్మను. మిమ్మల్ని, మీ వాళ్ళని నేను అస్సలు నమ్మను. అమ్మా, నామకరణానికి ముహూర్తం సమీపిస్తుంది. మీకింకా అర్థం కావట్లేదా పంతులు గారు? ఈ నామకరణం ఏమీ జరగదు. అతను రాడు. ఈ ఏర్పాట్లన్నీ వృధా. ఇంకెందుకు పంతులు గారు, మీరు లేవండి. మీరందరూ నన్ను క్షమించాలి. మా ఇంట్లో ఏర్పాటు చేసిన నామకరణం జరగట్లేదు. మీరందరూ దయచేసి వెళ్ళిపోండి. ఆగండి, ఆగండి. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వెళ్లే వాళ్ళని ఎందుకు ఆపుతున్నావు? రాని వాడి కోసం నా స్వీటి పడిగాపులు కాసి చూస్తున్నట్టు అందరూ చూడాలన్నా నీ ఉద్దేశం? తను అలానే అంటుంది. మీరందరూ వెళ్ళిపోండి. పంతులు గారు, మీరు కూడా వెళ్ళండి. ఎవరూ వెళ్ళొద్దు. ఇక్కడ ఈరోజు నామకరణం జరుగుతుంది. ఎలా చేస్తావు? సాగర్ రాలేదు అని నా స్వీటి పక్కన సాగర్ ఫోటో పెట్టి నామకరణం జరిపించేస్తావా ఏంటి? అన్నయ్య ఫోటో అవసరం లేదత్తయ్య. ఎందుకంటే మా అన్నయ్య వచ్చాడు. అన్నయ్య, అన్నయ్య, వెళ్ళి నీ భార్య పక్కన కూర్చొని మీ బిడ్డకి నామకరణం జరిపించు.
అత్తయ్య, హిమా విషయంలో నేను మా అమ్మ మాటలు విని చాలా తప్పు చేశాను. ఇంకెప్పుడు అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను. పంతులు గారు, మా బావ వచ్చాడు. నామకరణం మొదలు పెట్టండి. వీడెలా వచ్చాడు అక్కడి నుంచి? ఆ శిఖర్కి వీడిని రాకుండా ఆపమని చెప్పాను కదా, అయినా ఎలా వచ్చాడు వీడు? చెప్పు కృష్ణ. అన్నయ్య, నేను ఇంటికి వచ్చాను. ఎలాగైనా తాళం తీస్తాను. నువ్వు అటువైపు నుంచి అస్సలు సౌండ్ చేయకు, సరేనా? అలాగే కృష్ణ. ఈ తాళాన్ని ఎలా ఓపెన్ చేయడం? ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనామోస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం. బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఇదేంటి, నా డోర్ లాక్ చేసుంది? మమ్మీ, 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 మా డోర్ తీ. మమ్మీ, తలుపు తీ. మమ్మీ, మమ్మీ, డోర్ ఓపెన్ చేయి. మమ్మీ, డోర్ ఓపెన్ చేయి. మమ్మీ,
ఏంటమ్మా నువ్వు? అన్నయ్య వెళ్ళకూడదని అన్నయ్య రూమ్ లాక్ చేసావు, మరి నా రూమ్ ఎందుకు లాక్ చేసావు? నేను లాక్ చేయడం ఏంటే? నేను లోపల పడుకోవడానికి బయట నేనే లాక్ చేసుకున్నానా మరి? అమ్మా, అక్కడ చూడు.